కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది. బట్ ఇంతవరకు ఆ హామీలు అయితే నెరవేరలేదని చెప్పి ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున నిరుద్యోగుల మహాధరణ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. సో మహాధరణ కూడా చాలా వందల సంఖ్యలో నిరుద్యోగులు అయితే వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. సో మనతో పాటు కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. ఏంటి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా ఇస్తున్నారు? మీరు ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం, బస్సు యాత్రలు చేసిర్రు, చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేసి మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ ఏంటి ధర్నాలు ఏంటి చేస్తున్నారు? ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికి నువ్వు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని అంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పు, అది కరెక్ట్గానే. గత ప్రభుత్వం ఇచ్చినట్టు కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ లేక దిల్సునగర్లో కావచ్చు, చిక్కడపల్లిలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, అనేక స్టడీ హాల్లో కావచ్చు చదువుకొని వేలాది లక్షల మంది స్టూడెంట్స్ హాస్టల్ ఫీజు కట్టక, స్టడీ హాల్ ఫీజులు కట్టక చాలామంది ఇవాళ ఇంటికి పోనటువంటి పరిస్థితి. పండుగలు పబ్బాలకి చాలా దారుణటువంటి పరిస్థితి ఉంది. మీరు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఇందిరా పార్క్ దగ్గర ఎందుకు జన సమీకరణ అవుతారు? ధర్నాలు ఎందుకు చేస్తారు? చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ధర్నాలు ఎందుకు చేస్తారు? ఉస్మానియాలో ధర్నా ఎందుకు చేస్తారు? మీరు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు బయటికి రారు, చదువుకుంటారు కదా. మీరు ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. నాకు తెలిసి ఒక 10,000 ఇచ్చిండ్రేమో. స్టాఫ్ నర్సులు అక్కడ ఇక్కడ ఒక డిఎస్సీలో ఒక 5,000 కలిపి మా అంటే ఒక 10-15,000 ఇచ్చి మేము లక్షలు ఇచ్చిన. మొన్న వేగ వెంకటస్వామి గారు ఇదే అంటున్నారు. కార్మిక శాఖ మంత్రులు, చెన్నూరు శాసనసభ్యులు మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. మీరే చెప్పిన కదా వివేక వెంకటస్వామి గారు, ప్రైవేట్ రంగంలో 40,000 ఉద్యోగాలు మేము కల్పిస్తామని. ఏడ కల్పించిండ్రు? ఒక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్క జాబ్ మేము ప్రభుత్వంలో రాగానే లక్షలాది మంది జాబులు ఇస్తాం, అనేక 420,000 హామీలు మీరు చేసిన. ఒక్క హామీ, ఒక్క ఫ్రీ బస్ తప్ప మహిళలకు, ఆ మహిళలు కొట్టుకుంటూనే ఉంటారు. దానివల్ల అసలు ఉపయోగం అనేది లేదు. ఇంకోటి జీవో 46కు వస్తే ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు మాకు జీవో 46 ఇప్పటికి న్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది. కాబట్టిగా మేము ఏమంటున్నామంటే నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడేది అనట్లేము. ప్రభుత్వం ఏర్పడిన నిరుద్యోగుల పాత్ర ఉందని అంటున్నాం. కేవలం 4 జిల్లాల నుంచి ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో 48 సీట్లు వచ్చినాయి. మరి అక్కడ నిరుద్యోగుల పాత్ర లేదంటావా? జీవో 46 వాళ్ళ పాత్ర లేదంటావా? ఎట్లా అంటే ఇప్పుడు మీకు అధికారం లేనప్పుడు ఒక మాట, ఐటీ శాఖ మంత్రులు కావచ్చు, అనేక మంత్రులు కావచ్చు, అదే గాంధీ భవన్ మెట్ల దగ్గర మేము రాగానే సత్వరంగా మీకు న్యాయం చేస్తామంటారు. జీవో 46 వాళ్ళకు నోటిఫికేషన్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మేము నోటిఫికేషన్ ఇవ్వండి మీరు. ఇంకోటి ఎస్ఐపిసి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఒక 1000 ఎస్ఐతో పాటు ఒక 16-17 కానిస్టేబుల్ ఇచ్చి తొందరగా నిరుద్యోగుల సమస్యను తీర్చాలి. ఏజీ రిలాక్సేషన్ 30 సంవత్సరాలు ఇవ్వాలి. అదేదో లాంగ్ జంప్ మీద ఒక పేపర్ ఇస్తే కనుక 200 క్వశ్చన్ మీరు సరిగ్గా తయారు చేయలేనటువంటి పరిస్థితి. ఇన్స్టిట్యూట్లో క్వశ్చన్ పేపర్ తయారు ఒక క్వశ్చన్ తప్పు ఉండదు. దానికి క్వశ్చన్ మేము ఎగ్జామ్ రాసి బయటకు వస్తే ఎగ్జామ్ 2 తప్పులు అంటారు, బయటకు వస్తే 3 తప్పులు, రూమ్కి పోతే 10 తప్పులు అంటారు. దాని మీద కూడా హైకోర్టులో కేసు వేయడం ఇది కాదు. ఒక ఎగ్జామ్ని మీరు ఏ యూనివర్సిటీకి ఏంటో కావచ్చు, ఉస్మానియా ఎవరికి ఇచ్చినా ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక ప్యాటర్న్ కరెక్ట్ ఉండాలి. ఒక క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ లేకుండా తప్పు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక క్వశ్చన్ పేపర్ని సరిగా తయారు చేయనటువంటి ప్రభుత్వాలు ఎందుకు? ఇవాళ నిరుద్యోగుల వల్ల అనేక నేపాల్లో చూస్తున్నాం, అనేక దేశాల్లో చూస్తున్నాం. మంత్రులను సీఎంలను తరిమినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు తెచ్చుకోకండి, మీరు ఉండండి. మీరు అధికారం మేమేమో ఎమ్మెల్యే ఎంపీలు అడగట్లేము కదా. మా జాబులు మాకు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరికి చదువుతాడో వానికి జాబులు వస్తుంది. ధర్నాలు రోడ్లు వాడు ఎందుకు వస్తాడు? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ప్రధానంగా జీవో నెంబర్ 46 వల్ల మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఇప్పటికి ఇష్యూ కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వం ఇచ్చిన మాటకి నిలబడాలి అంతే. మేము ఏమనలేదు. వాళ్ళు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన జీవో నెంబర్ 46ని రద్దు చేసి నష్టపోయిన బాధ్యులకు న్యాయం చేస్తారని స్టేట్మెంట్లు ఇచ్చారు. అవన్నీ వీడియోలలో ఉన్నాయి. మేము ఎక్కడంలే, దానికోసం మేము పోరాటం చేసాం, కేసుల పాలైనాం, తీసుకున్నాం. మా వల్ల అధికారం వచ్చింది. మేము ఏమడిగినాం, అది తొలగించి మిగిలిపోయిన బ్యాక్ బ్లాస్ట్ల పోస్టులతో అయినా నష్టపోయిన బాధితులనే నింపమని చెప్పినాం. ఇది న్యాయబద్ధమైన నిర్ణయం. వాళ్ళు ఇచ్చిన మాటనే కాబట్టి మేము వాళ్ళనే అడగాల్సింది బాధ్యత కాబట్టి వాళ్ళని అడిగినాం. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, హైకోర్టులో కేసు గెలుస్తా అని చెప్పారు. హైకోర్టులో కేసు ఓడగొడతారు. ఇంకా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అలాగే సార్, కేసు ఓడిపోతే ఓడిపోయింది. ఇప్పుడు తొందరగా నోటిఫికేషన్ అని ఇవ్వండి. 2022లో వచ్చింది నోటిఫికేషన్. 2026లో
4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి. ఏజ్ 35 సంవత్సరాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతవరకు ఆ ఏజ్ రిలాక్సేషన్ మీద సంబంధం లేదు. ఫస్ట్ ఏంటంటే హోమ్ మినిస్టర్ లేడన్న, ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు ఏమంటారు, సీఎం గారు ఏమంటున్నారు, మా దగ్గరకు వచ్చి మాకు చెప్పండి మేము వింటా ఉంటాం. మరి మా బాధలు వినేటోడు ఎవరు? మాకు హోమ్ మినిస్టర్ లేడు కదా, మేము ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? బోర్డు చైర్మన్ పోతున్నా మా దగ్గరకు రానియట్లేదు, బోర్డు దగ్గర డీజీ బాబ్స్ కాడ పోనీ ఎత్తుకుని పోతున్నారు, ధర్నాకు వచ్చినారు. మరి మా సమస్యలు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే మా సమస్యలు అర్థమవుతాయి? చెప్తేనేమో నువ్వు ఆ పార్టీ లేదు ఈ పార్టీ అంటున్నారు. సరే మేము కాంగ్రెస్ ఓటేసిన మేము కాంగ్రెస్ పార్టీ అనుకో, మరి మా సమస్యలు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అదర్ పార్టీ? మనం మా సమస్యలు చెప్పినప్పుడు సీఎం దగ్గరకో లేదా అదో సమస్య అని చెప్పి, మా ఒక్కని సమస్య కాదు కదా చెప్పేది. ఉద్యోగ నోటిఫికేషన్లు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఏమంటారు, మా ఒక్కల కోసం కాదు కదా, మేము ఏమన్నది అందరి కోసం కదా. ఒకసారి దిల్షునగర్ వస్తే అర్థమవుతుంది కదా. అది లేకపోతే ఒక పోల్ పెట్టు, లేదా ఏదన్నా చెయ్యి, లేదా ఒక మరి మా దగ్గరికి ఎంతమంది ఒకరోజు ప్రజాభవన్కి రండి, కానిస్టేబుల్ అభ్యర్థులను మీ సమస్యలు ఏం చెప్పని చెప్పు, ఎంతమంది వస్తారో అప్పుడు అర్థమవుతుంది. మరి మా సమస్యలు ఎట్లా చెప్పాలి? చెప్తేనేం పార్టీ అంటున్నారు, చెప్పకపోతేనేం ఇట్లా అంటున్నారు. అంటే మా స్వార్థాలు చూసుకోవాలా, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి మేము జాబులు చేసుకోవాలా, ఏం చేసుకోవాలనేది సమస్య అనేది అర్థం కావట్లేదు. మరి నిరుద్యోగి తన నిస్వార్థమైన నిరుద్యోగాన్ని ఎట్లా నిరూపించుకోవాలి? ఉన్నాడు కదా మీకు నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్యలో వారధి బల్మూరు వెంకట ఎమ్మెల్సీ ఉన్నాడు, గతంలో మీకోసం చాలా ఫైట్ చేసిండు. మరి ఇప్పుడు లేడా వారధి? ఏమన్నా డిస్టర్బ్ అయిందా ఆయనకు? మీకేమన్నా? లేదన్నా, మాకు ఉన్నది మేము కలుస్తూనే ఉన్నాం. మా సమస్యలు కూడా మొన్న రీసెంట్గా ఏజ్ రిలాక్సేషన్ కావాలని అవి కావాలని ఇచ్చినాం. ఆయన డీజీపీకి లేఖ రాస్తున్నాడు. కానీ ఎంతకని సమస్యలు పరిష్కారం అయితేనే కదా. కొన్ని సమస్యలు పరిష్కారమైనా మాకు జీవో నెంబర్ 46 విషయంలో కొద్దిగా హెల్ప్ చేసిండు ఆ టైంలో కొన్ని. కానీ సమస్యలు అనేవి పరిష్కారం అయితేనే కదా మనకు వచ్చేది. కొన్ని పరిష్కారమైనా కొన్ని కావట్లేదు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పిస్తా, 30 సంవత్సరాలు ఇప్పిస్తా, లాంగ్ జంప్ అనేది తగ్గిస్తా అని చెప్పిండు. పోలీస్ నోటిఫికేషన్ మరి ఎంతకాలం అయినా ఆగాలి? పోలీస్ నోటిఫికేషన్ గురించి పోలీసు ఇవ్వాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. సమస్యలు అనేది తీరకపోతే ఎలా? సమస్యలు రోజు రోజుకి దృఢమవుతున్నాయి కదా. మేము హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజుకి వచ్చి నాకు 1 ఇయర్లో వస్తుంది, లేకపోతే వేరే పని చూసుకుంటాం. కానీ ఈ 1 ఇయర్ యొక్క ఆర్థిక స్తోమత అనేది ఎవరు భరించాలి? కుటుంబాలు అనేది ఎట్లా భరించాలి? ప్రతి నెల స్టడీ హాల్ ఫీజు, హాస్టల్ ఫీజు అనేది ఎట్లా భరించాలి? 5 రూపాయల భోజనం తినడానికి ఇది కానిస్టేబుల్ సమస్య కాదు, ఇది వేరే సమస్య కాదు కదా. బాడీ దృఢంగా ఉండాలి కదా. దృఢంగా ఉండాలంటే అదో ఇదో పోషకాహారాలు తినాలి కదా. అక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నిరుద్యోగ భృతి అన్నారు, అవి కూడా ఇవ్వలేదు కదా. మా సమస్యలు ఎట్లా తీరుతాయి? ఎవరు తీర్చాలి? తీర్చే నాదుడు ఎవడు? ప్రజాభవన్కి వెళ్తేనేమో నిన్న చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక లెటర్ ఇచ్చింది, సార్ డీజీ ఆఫీస్కి వెళ్తే డీజీ ఆఫీస్ తీసుకోండి, నన్ను వచ్చి ఇవ్వమంటావా అంటుండు. మరి నేను ఎవరికి చెప్పాలి నా సమస్యలు? మేము సమస్యల మీద చెబుతున్నాం కానీ ఏదే అధికార పార్టీల దగ్గరికి వెళ్ళి అది ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వాళ్ళు చెప్పిన మేము ఏం చేయట్లే కదా. ఎక్కడైనా మేము ఫోటోలు దిగినట్టు ఉన్నాయా? ఎక్కడ తిరగట్లే. మా సమస్యలు మేము ప్రస్తావించున్నాం. పోలీస్ నిరుద్యోగ జేఏసీ తరఫున మా సమస్యలు ఇవి ఉన్నాయని చెప్తున్నాం. అంటే మీరు ప్రతిపక్షాల దగ్గర పోతారని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏంది? అట్లేమన్నా కక్ష సాధింపు చర్యలు ఉన్నాయా మీ దగ్గర? మరి మేము పోట్లే కదా, పోలీస్ అభ్యర్థులు ఎవరూ పోలేదు కదా. ఇంతవరకు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోయి ఒక్క ఫోటో దిగింది చూపి, మొత్తం దిగింది మీతోటే కదా. ఇంక్లూడింగ్ సీఎం దగ్గర నుంచి మొదలు పెడితే నా అధికార పార్టీ గాంధీ భవన్లో పనిచేసే వ్యక్తుల దగ్గర మీ దగ్గరే ఫోటోలు దిగినాం కదా. మరి మేమే కదా మీ వ్యక్తులం. మరి మా సమస్యలు చెప్తున్నప్పుడు పరిష్కరించాలి కదా. పరిష్కరించబోతున్నామో వీళ్ళు కాంగ్రెస్ తొత్తులు అంటారు. ప్రతిపక్షం దగ్గర పోతున్నాయేమో వీళ్ళు యాంటీ కాంగ్రెస్ అంటారు. మరి మీ ఎవరి దగ్గరికి పోవాలి? గ్రూప్లలోనేమో కాంగ్రెస్ తొత్తులు వీళ్ళు అందుకని మాట్లాడలేదని మమ్మల్ని అంటారు. అటుపోతేనేమో వీళ్ళు బీఆర్ఎస్ వ్యక్తులు వీళ్ళు కాంగ్రెస్ మీద కావాలని నిందలేస్తున్నారు, వీళ్ళు నిరుద్యోగులు కాదంటారు. మరి మేము ఏం చేయాలి? ఎట్లా నేను ఒరిజినల్ నిరుద్యోగిని నిరూపించుకోవడానికి నాకు ఏమన్నా ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆధార్ కార్డు లెక్క నిరుద్యోగి కార్డు కూడా ఇస్తే నేను ఒక నిరుద్యోగిని. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం ఏదైనా కార్డు ఇస్తే మరి నేను అదైనా మాట్లాడతా కదా. మరి ఎట్లా మాట్లాడాలి? సమస్యలు వచ్చి చెప్తేనేమో యాంటీ బీఆర్ఎస్ అంటున్నారు, లేకపోతే ఇది అంటున్నారు. మరి ఎట్లా సమస్యలు తీరాలి? మరి ఆడ ఒకసారి దిల్షునగర్ వస్తే అర్థమవుతుంది. సాయంత్రం 5 గంటలకు వస్తే 35 సంవత్సరాల వాడు కళ్ళమ్మడి గార్చుకుంటా ఆ టీలు తాగలేక ఆ స్టడీ హాల్కి పోయి బుక్ పడితే ఏంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, 31వ తారీఖు వచ్చి హాస్టల్ ఫీజు కట్టాలంటే ఇంటికి నాన్నకు ఫోన్ చేస్తే నాన్న పనికి పోయిన డబ్బులు రాలేదని చెప్తే, పత్తి దిగబోయిన డబ్బులు రాలేదని చెప్తే కళ్ళమ్మడి గుండెల నిండా బాదుకుంటే వాడు ఏం చేయాలో చేయక అర్ధరాత్రి పూట ముసుకేసుకొని ఏడుస్తుంటే ఆ బాధలు మాకు తెలుసు కాబట్టి మేము పడుతున్నాం కనుక చెప్తున్నాం. మరి ఏం చేయాలి? ఇక ఏం చేస్తే నమ్ముతారు? ఎట్లా చేయాలి? మీడియా ముందు మాట్లాడొద్దా? సో రిప్రజెంటేషన్లు ఇవ్వద్దా? ప్రభుత్వం దగ్గరికి పోవద్దా? ప్రతిపక్షం దగ్గరికి పోతే మరి ఎవరి దగ్గరికి పోవాలి? మరి మీ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం కదా, మీ దగ్గరికి వస్తున్నాం కదా. సార్ పోలీస్ నోటిఫికేషన్ వేయండి. మరి దాదాపు 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతారు ప్రభుత్వం, 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతారు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు మరి మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? మీకు సంబంధించిన పెద్ద ఏమన్నా బడ్జెటా? మీకు ఏమన్నా మీ సమస్య సాల్వ్ కావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఎందుకు అసలు మరి పట్టించుకోవట్లేదు? 15,000 ఉద్యోగాలు వేస్తే 15 లక్షల మంది అప్లై చేస్తారు. 15 లక్షలు ఇంటూ పోలీసు ఎస్ఐ కలిపితే 20 లక్షలు అవుతారన్న అప్లికేషన్ సర్టిఫికేట్ వేసుకుంటే 20 లక్షలు ఇంటూ 1000 రూపాయలు పెడతారు.
ఎంత దాదాపుగా 20 కోట్లు 20 కోట్లు ఎక్కువ వస్తుందో తెలియదు నాకు కూడా 20 కోట్లు వస్తుంది ఆ డబ్బులతో మాకు పెట్టినా సరిపోతుంది ఆ అప్లికేషన్ ఫీజులతో సహా మాకు పెట్టినా సరిపోతుంది అప్లికేషన్ ఫీజులు మాకు పెట్టినా సరిపోతే 2 సంవత్సరాలు జీతం ఇవ్వడానికి కూడా సరిపోతుంది మా డబ్బులు మాకు ఎవరైనా పోలీసు ఫోటోలు కొట్టుకునే సంపాదించుకుంటారు అన్న ఎవరు జీతాలు ఇస్తున్నారు ఆ వెహికల్ ఈ వెహికల్ని కట్టి అన్న ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి అన్న దానివల్ల మేము ఐఏఎస్లు కాము ఐపీఎస్లు కాము పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదన్న అడిగేది మీకు సెక్యూరిటీ ఇవ్వడానికే మేము కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి మీకు సెక్యూరిటీగా పెట్టుకుంటారన్న మాకే సొంత డబ్బులు ఏమి ఇయ్యరు ఒక కుటుంబంలో కానిస్టేబుల్ వస్తే ఆ కుటుంబం తల్లిదండ్రులకి గంజినీళ్ళ బదులు అన్నం పెట్టొచ్చు తెల్లన్నం పెట్టొచ్చు అనే ఉద్దేశం తప్ప మాకు ఏ స్వార్థం లేదన్న. కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఇంట్లో కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? ఒక్కొక్కరి అభ్యర్థి మీరు చెప్తుంటే చాలా ఏడుపొచ్చిన పరిస్థితి. ఎందుకంటే అమ్మా నాన్న ఇంటికాడ నుంచి డబ్బులు పంపించలేని పరిస్థితి, ఇక్కడ మీరు ఏడుస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ప్రభుత్వం ఇంకా చలనం రావట్లేదు? మరి చెప్తున్నాం కదా, ఎవరికి చెప్పలేని బాధలు చెప్తే ఈ నిందలన్నీ వేస్తున్నారు. మరి మేము ఎవరికి చెప్పాలనేది అర్థం కావట్లేదు. నెల 31వ తారీఖు ఒక నెల 31వ తారీఖు ఒకరోజు దిల్షునగర్ రండి. దిల్షునగర్ వస్తే 31వ తారీఖు హాస్టల్లో ఫీజు కట్టేటప్పుడు స్టడీ హాల్ ఫీజులు కట్టేటప్పుడు వాడి పరిస్థితి ఎట్లుంటుందో వర్ణాతీతం. స్టడీ హాల్ దగ్గరకు వచ్చి అసలు ఇట్లా అనుకుంటా అసలు కూర్చోలేని పరిస్థితిలో అసలు ఏం చెయ్యాలి, అసలు నా పరిస్థితి ఇంకెంతకాలం కట్టాలి? ఇంటికి ఫోన్ చేస్తే నాన్న 8,000 రూపాయలు వస్తుంది అన్న నార్మల్ పర్సన్కి. 5,000 రూపాయలు దిల్షునగర్ ఏరియాలో ఏం తినకుంటే హాస్టల్లో పెట్టిన అన్నం ఉడకని అన్నం తినకుండా ఉంటే 8,000 రూపాయలు వస్తుంది అన్న. 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు 5,000 హాస్టల్ ఫీజు 1,500 రూపాయలు స్టడీ హాల్ ఫీజు ఇదో బుక్ ప్రతి నెల మ్యాగజైన్స్ పెన్నులు రఫ్ పేపర్లు ఏమి కొనుక్కుంటే అది వాడు ఇక బయటికి పోయి టీ తాగాలన్నా కూడా 2 రోజులకు ఒకనాడు టీ తాగానే పరిస్థితి వస్తుంది. అది కూడా 8 రూపాయలు టీ దగ్గర పోయి తాగుతాడు. 5 రూపాయల భోజనం చేయొచ్చు బతకొచ్చు కదా అంటారు. మరి ఉరకాలి నెక్స్ట్ ఈవెంట్స్ ఎట్లా చేస్తాడు ఫిజికల్గా ఎట్లా పరిస్థితి ఎట్లా? లాంగ్ జంప్ దూకాలి, మరి ఎట్లా దూకాలి? ప్రోటీన్స్ ఫుడ్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ ఇందులో కోచింగ్స్ ఫీజు ఈ చెప్పలే ఇంకా నేను కోచింగ్ ఫీజు కట్టాలి. మరి స్టడీ ప్రతి వారం ఎగ్జామ్ పెడతారు ఇన్స్టిట్యూట్కి పోయి ఆ ఫీజులు కట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయన్న? ఒక్కసారి ఆలోచించండి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి అన్న. ఒకసారి రమ్మని చెప్పండి. 16,000 నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ వేయండి. ఒక్కడు దిల్షునగర్ నుంచి కదిలితే మేము షూరిటీ 2 సంవత్సరాలు లాగొచ్చు నా పోలీస్ నోటిఫికేషన్. వీళ్ళకి సలహాలు ఎవరిస్తారో కొంచెం తెలియదు కానీ 4 నెలలకు ఫిలిమ్స్ పెట్టమను, 4 నెలలు ఈవెంట్స్ పెట్టమను, 4 నెలలు మెయిన్స్ పెట్టమను, 4 నెలలకి తర్వాత 1 ఇయర్ ఈవెంట్స్ ఉంటాయి, 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. 2 సంవత్సరాల ప్రాసెస్ అన్న. వీళ్ళకి అసలు ఎవరు సలహాలు ఇస్తారో అర్థం కావట్లేదు. 10 లక్షల మంది అభ్యర్థులను ఒక దగ్గర కూర్చోబెట్టచ్చు, బయటకు వెళ్లకుండా 2 సంవత్సరాలు 16,000 పోలీసు ఉద్యోగాలు చేయడం ద్వారా అసలు కూర్చోబెట్టచ్చు. వీళ్ళకి సలహాలు ఎవడిస్తాడో జ్ఞానం లేదు, నాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వానికి చేతులు జోడించాల్సిన. మేము ఏ పార్టీ నిరుద్యోగులం కాదు, మేము ఓన్లీ నిరుద్యోగులం మాత్రమే మా సమస్యలను ప్రస్తావిస్తున్నాం. దయచేసి ఆ బోర్డు మంత్రి కూడా మంత్రి కూడా అసెంబ్లీలో చెప్పినట్టు గుర్తు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు కదా, ప్రైవేట్ సెక్టర్లో కూడా చూసుకోండి అన్నట్టు మాటలు. మరి మీరు ప్రైవేట్ సెక్టర్లో ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి? ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఎందుకు కోరుకుంటారు? అసలు మా ఉద్యోగాలు ఎప్పుడు వేసారు? పోలీసు ఉద్యోగాలు అసలు మేము రాయాలి కదా, రాస్తే మేము క్వాలిఫై కావట్లేదు అన్నప్పుడు పక్కకి వెళ్ళాలి. అసలు నువ్వు మా పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయిపోతే మేము క్వాలిఫై కాదు, మేము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదని ఎట్లా చెప్పగలుగుతావు? నువ్వు ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి గెలిస్తే నువ్వు మినిస్టరా క్వాలిఫైయా కాదని నీ స్టామినా తెలుస్తుంది. నేను పోలీస్ నోటిఫికేషన్ రాసి నాకు ఉద్యోగం వస్తుందా రాదన్నప్పుడు నేను అన్ఫిట్ అని తెలిస్తే నేను ప్రైవేట్ వైపు వెళ్తా. అసలు నేను ఫిట్ కాదని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? డీజీపీ గారు చెప్పారు కదా 15,000 పోస్టులు వేసిరని. ఒకటి ఆలోచించండి అన్న, మేము అనేది ఏంటంటే నేను ఫిట్టా కాదని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? నన్ను ప్రైవేట్ వైపు వెళ్ళావని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? నేను ఫిట్టా కాదనేది నేను అన్ఫిట్ అన్నప్పుడు నేను ఎగ్జామ్ రాసి క్వాలిఫై కానప్పుడు నేను పక్కకి వెళ్ళాలి. నువ్వు ఎమ్మెల్యేకి అన్ఫిట్ కాదంటే నేను ప్రజాక్షేత్రంలో పోతాను, ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు గెలవకు, నువ్వు ప్రజాక్షేత్రంలో పోకుండా నేను అన్ఫిట్ కాదని నువ్వెట్లా చెప్తా? నేను కూడా అంటే నువ్వు మినిస్టర్గా అన్ఫిట్ అని. చెప్పండి బ్రదర్, మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నారు? ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము ఆకాష్తోనే గత 4 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. మిత్రులు చెప్పినట్టు రకరకాల నిరుద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదటగా చర్చించాల్సిన అంశం. ఇంకోటి ఏంటంటే మేము ఎస్ఐపిసి ఎందుకు అడుగుతున్నామంటే, ఎస్ఐపిసి అనేది ఒకసారి వస్తే దాదాపుగా 10 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్కి వచ్చేసి గ్రామాలు పూర్తికి కూడా నిరుద్యోగ సమస్య కనపడకుండా ఉండడానికి మెయిన్గా ఎస్ఐపిసి అనేది అస్త్రం గవర్నమెంట్కి. ఇంకోటి ఏంటంటే ఎస్ఐపిసిలో పీసీకి కానిస్టేబుల్ అభ్యర్థులకి ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అందువల్ల ఏంటంటే
నిరుద్యోగ సమస్య కాస్ట్ కోస్ట్ తగ్గడానికి ఒక వారధిలాగా పనిచేస్తుంది పీసీ అనేది. అందుకే ఇక్కడ నిరుద్యోగుల్లో వచ్చిన వాళ్ళు కూడా 80% ఎస్ఐపిసి వాళ్ళే ఉంటారు. అప్లై చేసే వాళ్ళు కూడా ఎస్ఐపిసి వాళ్ళే ఉంటారు. ఏ ఉద్యోగ కోసం అయినా ఉద్యమం చేసే వాళ్ళు ఎస్ఐపిసి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం పైన మెయిన్గా ఎస్ఐపిసి నోటిఫికేషన్ రావడానికి తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫిజికల్గా మెయిన్ బాడీ వర్కౌట్ చేయడం అనేది ఎస్ఐపిసిలో మెయిన్ ఒక అంశం. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏజ్ పెంచేసినా కానీ తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మెయిన్ విత్ ఇన్ ద టైం పీరియడ్లోనే నోటిఫికేషన్ రావాలని మేము కోరుతున్నాం. మేము ఏ రోజు కూడా ఎక్కువ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే ఇవన్నీ మేము అడగలేదు. అసలు జాబ్ క్యాలెండర్ కూడా అడగలేదు. మేము ఖాళీలో ఉన్న ఉద్యోగాలు టైం టు టైం ఇస్తే మాకు అదే దానికి మించిన సంతోషం లేదు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎస్ఐపిసి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వేయాలని, ఎందుకంటే చాలామంది ఏజ్ రిలాక్సేషన్ అయిపోతుంది. యువకులుగా ఎస్ఐపిసి ఉద్యోగాలకైతే చాలా ఫిట్నెస్ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి యువకులుగా ఉన్నప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించి మేము ఫైట్ చేస్తాం, ట్రై చేస్తాం. ఒకవేళ రాకపోతే ప్రైవేట్ సెక్టర్కి వెళ్తాం. బట్ అసలు నోటిఫికేషన్లే ఇవ్వలేదు ఎస్ఐపిసికి సంబంధించి. 4 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. గతంలో జీవో నెంబర్ 46 సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాకముందుకు చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చింది. అది కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. సో ఖచ్చితంగా ₹5 భోజనం తినేవాడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు ఎట్లా సాధిస్తాడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎస్ఐ కావాలన్నా కానిస్టేబుల్ కావాలన్నా చాలా ఫిట్నెస్ ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి, పోషకాహారం తినాలి. బట్ మేము ₹5 భోజనం తినుకుంటూ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఎట్లా కొడతామని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని ఏ పార్టీలకు అంటగట్టకండి. మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. మేము ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తే జస్ట్ సమస్య చెప్పుకోవడానికి వెళ్తున్నాం. ప్రభుత్వం ఏమో అనుమతి ఇవ్వట్లేదు. ప్రభుత్వం దగ్గర కూడా చెప్తానంటే మంత్రులు చిరాకు పడుతున్న పరిస్థితి. సో మంత్రులు రోజుకో పూటకో మాట చెప్పకుండా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి కసి పెంచుకుంటున్నారు మా మీద. ఖచ్చితంగా అది మేము గమనిస్తున్నాం. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. కాంగ్రెస్ పార్టీ మా మీద దయ ఉంచి నిరుద్యోగులకు సంబంధించి ఎస్ఐపిసి ప్రత్యేకంగా ఎస్ఐపిసి కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల. ఇప్పుడు ధర్నాకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అభ్యర్థులు ఎస్ఐపిసికి వచ్చిన అభ్యర్థులే చాలామంది ఉన్నారు. కాబట్టి వెంటనే దిల్సుఖ్నగర్లో మా కష్టాలు చూడండి. హాస్టల్ ఫీజు కట్టాలన్నా, సింగిల్ ఛాయ్ తాగాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఊళ్ళో డబ్బులు ఎవరన్నా అడగాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పటికైనా త్వరితగతిన నోటిఫికేషన్లు ఇస్తే మా ఉద్యోగాలు మేము చూసుకుంటాం. రాకపోతే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి ప్రైవేట్ జాబులు చేసుకుంటామని నిరుద్యోగ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి కోసం, ఇందిరా పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.